నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ పరిధిలోని పిఏపల్లి ఏఎంఆర్ ప్రాజెక్టు కింద పిఏపల్లి మండలంలో ఉన్నటువంటి కాల్వలు చెరువులకు కూడా నీటిని నింపాలని కూడా బీఆర్ఎస్ దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ బహాం రైతులతో కలిసి ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. ముఖ్యంగా కూడా నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి తెలంగాణకు ఒక చుక్క నీరు రాకుండా కూడా చూస్తున్నారని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా వాటి నీరు మొత్తం ఆ పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారానే మొత్తం కూడా మళ్లించుకోపోతున్నారని కూడా ఆయన విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా నల్గొండ జిల్లాకు సంబంధించి నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీరు నల్గొండ జిల్లాకు నీరు తీసుకువెళ్తుంటే చెరువుల కొరకు నీరు తీసుకువెళ్తుంటే ఇక్కడ దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మాత్రము నీరు తీసుకురావడానికి మాత్రము వెనకాడబడుతున్నారని ఇప్పటి వరకు ఒక చుక్క నీరు కూడా రాక కూడా ఏఎంఆర్వి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి కాలువలు చెరువులు పూర్తిగా ఎండిపోయి రైతన్నలు మాత్రం గగ్గోలు పెట్టుకుంటున్నారని పరిస్థితి కనపడుతుంది. వెంటనే ఇప్పటికైనా మొత్తం కూడా ఈ పిఏపల్లి పరిధిలో ఉన్నటువంటి చెరువులు కుంటలను కూడా నింపాలని కూడా ప్రధాన డిమాండ్ చేస్తూ కూడా ధర్నా నిర్వహించిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా మొత్తం కూడా రోడ్డుపై కూడా భారీగా ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఏదైతే మాజీ దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారో, ఏదైతే నల్లగొండకు నీళ్లు తీసుకుపోతా ఉన్నారో ఆ నీళ్లను మా చెరువుల కుంటలు కూడా ఏదైతే కాలువల నుండి చెరువుల కుంటలు నింపే డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఉన్నాయో వాటికి నీళ్లు వదిలి చెరువుల కుంటలు నింపడం ద్వారా తాగునీరు సమస్యతో పాటు పశువులు, గొర్రెలు, మేకలు వాటికి సంబంధించిన తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ రాస్తారోకో ద్వారా నిరసన తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నదంటే ఏకేబీఆర్ చెరువు నుండి ఏఎంఆర్పి కాలువల ద్వారా నల్లగొండ జిల్లాకు చెరువులు కుంటలు నింపుతూ పానగల్లు రిజర్వాయర్ నింపుతున్నామనే మంచినీటి కొరకు నింపుతున్నామనే సాకుతో ఇక్కడ కాలువల ద్వారా నీళ్లు తీసుకుంటున్నాం. నల్లగొండ జిల్లాకు చెరువులు కుంటలు నింపడం ఎలాగూ దేవరకొండ నియోజకవర్గంలోనే మాకు ఈ రెండు మండలాలకే అవసరం ఉండే ఈ చెరువుల కుంటలను ఎందుకు నింపుతలేరో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అక్కడనే మంత్రి కోమటిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి తీసుకుపోవచ్చు, కానీ అదే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ఉన్న దేవరకొండ నియోజకవర్గానికి ఈ పిఏపల్లి, గుడిపల్లి మండలాల చెరువుల కుంటలు నింపడానికి ఎందుకు అడుగుతలేరు అనేది ఒక సమస్యగా మారింది. దీన్ని కూడా రైతులందరూ కూడా గమనిస్తున్నారు. మేము అడిగేది పెద్ద సాగునీరుకో పొలాల్లో ఎండిపోతే నీళ్ళు ఇవ్వమని అడుగుతలేదు. కనీసం చెరువుల కుంటలు నింపితే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, బోర్లు బావులలో నీళ్ళు వస్తాయి, మంచినీటి కొరత తీవ్రంగా ఉన్నది, పశువులు జీవాలకు సంబంధించిన వాటికి కూడా త్రాగునీరు సమస్య చాలా ఉన్నది. కాబట్టి దీన్ని గమనించమని చెప్పి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తా ఉన్నాం. ఒకవైపు నల్గొండ జిల్లాలో ఈ రకంగా జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కృష్ణానది నుండి ఏదైతే వరదలు వచ్చినాయో ఈ సంవత్సరం అక్కడ పైన తుంగభద్ర నిండింది, ఆ తర్వాత మరి మన శ్రీశైలం నిండింది. అక్కడి నుంచి నాగార్జున సాగర్ నీళ్లు వచ్చే అవకాశం ఉన్నా మరి ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డి పాడుకు మరి ఆంధ్రాకు నీళ్లు తరలిస్తా ఉన్నారో అది ఓన్లీ వరదలు సముద్రం పాలు అయినప్పుడు, వరదలు ఎక్కువ వచ్చినప్పుడు సర్ప్లస్ వాటర్ మాత్రమే అక్కడికి తీసుకుపోవాలి. పెట్టిన ఆ పథకం యొక్క ఉద్దేశం అది. కానీ ఈరోజు మన ప్రభుత్వం వద్దు నిద్రలో ఉన్నది, వీళ్ళకి ఆ మాత్రం జ్ఞానం లేదు. మరి ఆ రోజు మా ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు స్వయంగా పోతిరెడ్డి పాడు దగ్గర పోయారు. అక్కడ కాలువ నుంచి వరద ఎట్లా పోతుందో, ఆంధ్ర కృష్ణా నీళ్ళని ఎట్లా దోచుకోపోతున్నారో స్వయంగా వీడియోల ద్వారా చూపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. మరి కనీసం మాకు తెలియలేదు. అక్కడ ఆపాలి, దాని తర్వాత శ్రీశైలం పూర్తిగా నిండాలి, నాగార్జున సాగర్ నిండాలి, ప్రకాశం బ్యారేజ్ నిండాలి, ఆ తర్వాత సముద్రంలోకి నీళ్లు పోయేటప్పుడు మాత్రమే పోతిరెడ్డి పాడుకు నీళ్లు ఎత్తాలి. ఎలాంటి పద్ధతిని కూడా ఉల్లంఘించి ఈరోజు కాంగ్రెస్ మరి పార్టీ అర్థం కాని పరిస్థితుల్లో పరిపాలన చేస్తూ ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి మరి కృష్ణా జిల్లాలను దోచుకుపోతా ఉన్న వైనం కూడా మనం చూసాం. కాబట్టి ఈ రకంగా ఈ సంవత్సరం ఎలినో ప్రభావం ఉన్నది, వర్షాలు లేవు, ముందే ప్రభుత్వానికి హెచ్చరిక చేసిరు.